నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై వినాయకనగర్లోని విగ్రహాల పార్కులో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన చాకలి ఐలమ్మ తెలంగాణ భూస్వాముల పోరాటానికి నాంది పలకారని అన్నారు. దొరల అక్రమాలను ఎదుర్కొని ప్రజల హక్కుల కోసం పోరాడిన ఐలమ్మ స్ఫూర్తి నేటి మహిళకు ఐలమ్మ ఆదర్శమని పేర్కొన్నారు. అలాగే రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర వనితలతో సమానముగా నిలిచిన ఐలమ్మ ధైర్యం నేటి యువతకు మరియు మహిళలకు తీసుకోవలసిన ప్రేరణ అని అన్నారు. మహిళా శక్తిని గౌరవించే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చిందని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు స్వామి యాదవ్, గిరిబాబు, నాగరాజు, బుస్సాపూర్ శంకర్ తదితరులు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా రజక సంఘ సోదర సోదరిమణులకు, బీసీ సోదర సోదరిమణులకు మరియు ఇందూరు నగర జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. దాంతోపాటు ఓబీసీ మోర్చా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే నిజాం నిరంకుశ పాలనలో భూస్వాములు, పెత్తందారుల అణగారిన వర్గాలకు వారు అణగతొక్కుతూ ఏదైతే అరాజకాలు చేసిరో దానికి భూమి కోసం, భుక్తి కోసం, మా భూమి మా కోసం అని తిరగబడ్డ నిజాం నిరంకుశ పాలనకు తిరగబడ్డ వీరనారి చాకలి ఐలమ్మ. రాణి రుద్రమాదేవి స్ఫూర్తిగా ఓరుగల్లు ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ తను పండించిన పంటని అప్పటి నిరంకుశ నిజాం ప్రభువుల తొత్తులు ఫోర్స్గా తీసుకెళ్తుంటే దానికి తిరగబడి పోరాడి తన పండించిన పంట తనకే దక్కాలి అని పోరాడి విజయం సాధించి సాయుధ పోరాటానికి నాంది పలికిన మహిళ చాకలి ఐలమ్మ. ఈరోజు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళామణులు అందరూ కూడా భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో కానీ, స్వతంత్రం కోసం కానీ, ఎక్కడ అరాజకం జరిగినా కానీ స్ఫూర్తిగా తీసుకొని మహిళా లోకం ముందుకు పోవాలని, మహిళలంటే వంటిల్లు కుందేలు కాదు, నారీ శక్తి, మహిళా శక్తి అని ఇప్పటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళా లోకానికి 33% చట్టసభలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది. దాంతోపాటు అనేక మహిళల కోసం బేటీ బచావ్ బేటీ పడావ్, ఈ మధ్యనే స్వస్థ నారీ సశక్త పరివార్ అనే మహిళల గురించి, మహిళ కుటుంబంలో బాగుంటే కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది, పటిష్టంగా, ఆర్థికంగా పటిష్టంగా ఉంటుంది. ఈ రకంగా ఈరోజే కొద్ది రోజుల నెలల ముందు మనం చూసినాం ఆపరేషన్ సింధూర్. మహిళా శక్తి ఏంటిదో ప్రపంచానికంటే భారత నారీమణి శక్తి ఏంటిదో అప్పటి చాకలి ఐలమ్మ కానీ, రాణి రుద్రమ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ స్ఫూర్తిగా ఈనాటి భారతీయ మహిళలు వాళ్ళ శక్తి ఏంటిదో ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా
ఇద్దరే మహిళలు 21 నిమిషాలలో 13 ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసి నారీ శక్తి ఏంటిదో ప్రపంచానికి చెప్పింది. మనమందరం కూడా ఏదైతే వీరనారి చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని నారీ లోకం ముందుకు సాగాలని, అదేవిధంగా దేశ అభివృద్ధిలో భాగస్వాములని కావాలని కోరుకుంటూ మరొక్కసారి చాకలి ఐలమ్మ గారి 130 జయంతి సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై.